నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. వీలునామా అంటే ఏంటి? వీలునామా రాయకుండా ఇంటి యజమాని మరణిస్తే ఆ ఆస్తి ఎవరికి దక్కుతుంది? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆజాద్. ఆజాద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. అసలు వీలునామా అంటే ఏంటి? కామన్ మ్యాను కానుండి ఒక ధీరుభాయ్ అంబానీ దగ్గర నుంచి తెలుసుకోవాలి ఇది. ఎందుకంటే ధీరుభాయ్ అంబానీ ఆయన సరైన వాటాలు ఎవరికి చెందాలి ఏంటనేది సరైన వీలునామా రాయకపోవటం వల్ల వాళ్ళిద్దరి మధ్య వారసత్వం ఎంతవరకు వెళ్ళిందో మనకు తెలుసు అందరికీ. ఎన్ని రోజులు కొట్టుకున్నారో అన్నదమ్ములు. సో నేనేమంటానంటే ఒక సామాన్య వ్యక్తి కాంచి ప్రతి ఒక్కరు వీలునామా తెలుసుకోవాలి. వీలునామా అంటే మరణ శాసనం అంటాం, లేదా విల్ అంటాం. తెలుగు ఇంగ్లీష్లో విల్ అంటాం. విల్ అంటే అది మన భాషలో వీలునామాగా రూపాంతరం చెందింది అనుకోండి. దీన్ని మొట్టమొదటిసారి వాడింది మ్యాక్సిమం నాకు తెలిసి అంటే చరిత్ర పుటల్లో మనం పరిశీలిస్తే విలియం షేక్స్పియర్ ఆయన రాశారనమాట. జూలియస్ సీజర్ నాటకంలో విల్ అనే పదం ఎక్కువగా వాడటం జరిగింది. సో తర్వాత మన కాలక్రమంలో అది వీలునామాగా రూపాంతరం చెందింది. సో విల్ అంటే మనకు ఇండియన్ సక్సెషన్ యాక్ట్లో క్లియర్గా చెప్పడం జరిగిందండి. దానికి ఒక డెఫినేషన్ ఉంది. ఏంటంటే ఒక వ్యక్తి తను జీవించి ఉన్న కాలంలో సంపాదించిన స్థిర చరాస్తులు, గుర్తుపెట్టుకోండి, స్థిర చరాస్తులు ఎవరికి ఏ విధంగా చెందాలి, ఎలా చెందాలి అని వివరంగా రాసేదాన్నే వీలునామా అంటారు. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే వీలునామా అనేది బతుకున్నప్పుడు పనికిరాదు. ఒక వ్యక్తి జీవితకాలంలో ఎన్ని వీలునామానా రాయొచ్చు, కాకపోతే లాస్ట్ చిట్ట చివరి వీలునామా మాత్రమే అమల్లోకి ఉంటుంది. ఇది మనం గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకి 2023లో ఒక అతను రాశాడు వీలునామా. అలా కాకుండా అతను 2024లో మళ్ళీ రాశాడు, జనవరిలో ఇప్పుడు రాశాడు, చిన్నగా చనిపోయాడు. కానీ అది 2024దే మనకు ఇంప్లిమెంట్ అవుతుంది. 2023 ఇంప్లిమెంట్ మధ్య మధ్యలో ఎన్ని రాసినా అది చెల్లుబాటు కాదు. ఒకటి. తర్వాత చాలా మందికి అపోహ ఉంది, వీలునామా అనేది రిజిస్ట్రేషన్ కంపల్సరీయా అని. లేదండి, కంపల్సరీ అయితే లేదు. వీలునామాని మీరు రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీకు నచ్చితే చేయించుకోవచ్చు, నచ్చకపోతే ఏమీ లేదు. కానీ అంత మాత్రం దానికి వీలునామా రిజిస్ట్రేషన్ చేయిస్తేనే వ్యాలిడ్ అనేది అయితే అక్కడ చట్టంలో అయితే లేదు. అది మన ఇష్టం. తర్వాత స్థిరాస్తులు చరాస్తులు అన్నాం కదా. స్థిర అంటే మనకు అందరూ తెలుస్తుంది, ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ కదలని వస్తువులు, కదలని ఆస్తులు అనుకోండి. చరాస్తులు అంటే అవి ఏవైనా ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, లేదంటే డిబెంచర్స్, షేర్సు, లేదా ఆయనకు వచ్చే ప్రామిసరీ నోట్లు, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. కరెన్సీ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడు చాలామంది చేసేది ఏంటంటే మేము ఒకటే చెప్తాం, ఎవరైనా సరే మీరు సంపాదించిన ఆస్తి మంచిగుంది, బాగా సంపాదించారు, కానీ లాస్ట్లో ఆ సరైన వీలునామా రాయిపోవటం వల్ల చాలామంది కుటుంబ సభ్యులు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, విడిపోయిన సందర్భాలు ఉన్నాయి, వారసత్వ గొడవలు, దాంట్లో హత్యలు కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీలునామా రాయకుండా ఒక ఇంటి యజమాని మరణిస్తే, ఇప్పుడు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, నలుగురికి సమాన హక్కులు ఉంటాయా? ఎస్ అండి. ఒకవేళ మదర్ పేరు మీద ఆ ఆస్తి ఉంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక హిందూ పురుషుడు ఉన్నాడు. అతను ఏం చేశాడు, అతను సంబంధించిన ఆస్తులన్నీ సడన్గా అతను ఎవరికి చెందాలి ఏంటనేది వీలునామా రాసుకోలేదు. సరే, మనం ఎట్లా అంటే జాతస్య మరణం ధ్రువం, మనం ఏం చేయలేం కదా ఎప్పుడు ఏం జరిగింది అనేది. సడన్గా చనిపోయాడు అనుకుందాం. చనిపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు భార్య, ఐదుగురికి సమాన వాటా వచ్చే అవకాశం ఉంటుందండి. ఐదుగురు కూడా సమానంగా పొందే అవకాశం ఉంది. పార్టీషన్ సూట్ ప్రకారం వేసుకోవాలి. ఇప్పుడు మహిళలకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. లేదు అనుకుందాం, ఓ ఎగ్జాంపుల్, ఒక పెద్ద కొడుకు ఉన్నాడు, పెద్ద కొడుకు చనిపోయాడు, పెద్ద కొడుకు బతికిలేడు, కానీ ఆ పెద్ద కొడుకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. సో పెద్ద కొడుకు వాటా ఏదైతే ఉందో ఆ ఇద్దరు పిల్లలకు వస్తుంది. లేదు కూతురు, చిన్న కూతురు ఉంది, ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, కానీ ఆమె చనిపోయింది, ఆ చిన్న కూతురు వాటా ఏదైతే ఉందో అది వాళ్ళ పిల్లలకు వస్తాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆడపిల్లలు లేరు, మా పిల్లలు అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అదండి, ఆ విధంగా పంచుకోవాల్సి వస్తుంది. ఒక ఇంటి యజమాని భార్యకు ఏమి భార్య పేరు మీద ఏమీ రాయకుండా పిల్లల పేరు మీద రాశాక ఆయన మరణిస్తే భార్యకి ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి, ఇక్కడ స్వాధ్యతపు ఆస్తి అంటాం మనం. ఇప్పుడు స్వాధ్యతపు ఆస్తి అనేది ఎలా ఉంటుందంటే మేడం, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను కష్టపడి సంపాదించా, ఈరోజు నేను ₹1,00,000 సంపాదించా, ఆ ₹1,00,000 నా ఇష్టం, నేను నా కొడుకు ఇచ్చుకుంటాను, నా భార్యకి ఇచ్చుకుంటాను, లేకపోతే దారిని పోయి దానయ్యకి ఇచ్చుకుంటాను. సో ఎవరు అడగడానికి రైట్ లేదు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఉదాహరణకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకున్న ఆస్తి ఏదైతే ఉందో ఇద్దరు బిడ్డలు ఎవరు లేదు, భార్యకి ఏమీ లేకుండా రాసేసాడు. అదే ఆయన స్వార్జిత ఆస్తి అయి ఉండాలి, రాసేసాడు. కాబట్టి భార్యకి ఏమి ఉండదు. సో అప్పుడు భార్య అనే ఆమె ఏం చేయాలి అంటే పిల్లల పైన మెయింటెనెన్స్ కేసు వేసుకోవాలి. ఆమె కనుక సీనియర్ సిటిజన్ కనుక అయితే ఆర్డీఓ గారికి సంప్రదిస్తే ఆర్డీఓ గారు పిల్లలను పిలిచి
మీకు ఈమెకి మీ అమ్మగారికి ఎంత ఇవ్వాలి బాబు, ప్రతి నెల ఎంత ఇవ్వాలి మెయింటెనెన్స్ అని చెప్పి మెయింటెనెన్స్ చెల్లించే విధంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ఆయన భార్య పేరు మీద ఆస్తి రాశాడు. పిల్లల పేరు మీద ఏమీ లేదు. ఆ భార్య తదనంతరం ఆస్తిని ఒకవేళ రాసి పెట్టకుంటే ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు ఒక హిందూ పురుషుడు ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ఆ భార్యకి ఒక భార్య పేరు మీద ఇల్లు కొన్నాడు. అదే ఇల్లు స్థలమో పొలమో కొన్నాడు. కొన్న తర్వాత ఇతను చనిపోయాడు. వీళ్ళనామా రాయలేదు. అది ఆమె పేరు మీద ఉంది. అంతే కదా మీరు అడిగే ప్రశ్న. అది ఆమె ఇష్టం అండి. ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఆమె కూడా ఎవరి పేరు మీద రాయకుండా అలానే తన పేరు మీద ఉంచేసుకుంటే? ఎస్, అంటే ఉంచేసుకుంటే ఆమెదే కదా, ఆమెకే రైట్ ఉంటుంది. ఓకే, తన తర్వాత ఆమె కూడా వీళ్ళనామా రాయలేదు అనుకోండి, ఆమె చనిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్గా పిల్లలందరికీ హక్కులు వస్తాయి. అంటే పిల్లలకి ఇప్పుడు తన పేరు మీద ఉన్న ఆస్తిని ఆమె ఆ ఇల్లాలు ఎవరికైనా ఇచ్చుకోవచ్చా? ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అండి. అయితే ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఆమె కనుక గృహిణి ఉండి ఎలాంటి ఆదాయ మార్గాలు లేనప్పుడు అప్పుడు వీళ్ళు ఛాలెంజ్ చేస్తారు. ఎందుకంటే మా అమ్మగారి పేరు మీద ఆస్తుంది, ఆమె ఎలాంటి పని చేయలేదు, గతంలో ఏం పని చేసేది కదా గృహిణి. సో మా నాన్నగారు సంపాదించిన ఆస్తి కాబట్టి అది ఆమెకు సొంతంగా రాలేదు, ఆమె కష్టపడి సంపాదించుకోలేదు అని చెప్పి దానిపైన వాళ్ళు ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమం అది నిలబడదు కానీ ఉంటుంది. అయితే ఏంటంటే జనరల్గా ఏంటంటే కోర్టులో ఎవరైనా ఏదైతే చెప్తారంటే ఇలాంటి లిటిగేషన్స్ ఇవన్నీ రిస్క్ లేకుండా మామూలుగా ఏంటంటే కూర్చొని మాట్లాడుకోమని చెప్తాం. మేమైతే అదే చెప్తాం, కూర్చొని మాట్లాడుకొని కోర్టులు కేసులు ఎందుకు అని చెప్తాం అన్నమాట. కాబట్టి ప్రీ లిటిగేషన్ కేసెస్ అనేది ఫైల్ చేసుకోవడం బెటర్. దీనికి సంబంధించి మనవలకు మనవరాలకు ఎప్పుడు ఉంటాయి రైట్స్? ఇప్పుడు ఒక హిందూ పురుషుడు అనే వ్యక్తి వీళ్ళమ్మ రాయలేదనుకోండి, రాయలేనప్పుడు అతని ఆస్తి ₹1,00,000 అనుకుందాం. అతనికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఉన్నప్పుడు ఆ చెరో కొడుకు 50,000 వెళ్తాయి అనుకుందాం మనం. సో ఆ పెద్ద కొడుకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, సో దాన్ని మళ్ళీ 3 ముక్కలు చేయాల్సి వస్తుంది. ఆ 50,000 3 ముక్కలు చేయాల్సి వస్తుంది. అప్పుడు 3 ముక్కలు అంటే మీరు అతనికి పిల్లలకి ఎవరైతే ఉన్నారో మనవలకి ఏదైతే ఉందో, సో ఇతను భాగం ఏదైతే ఉందో తండ్రికి వచ్చిన ₹50,000 అంటే మనకు సుమారుగా ఉదాహరణకి ఏదో 15,000 16,000 లెక్కేసుకున్నాం. సో ఆ లెక్కన ఇతను 16,000 తీసుకొని మిగతాది వాళ్ళకి 2 పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. లేదు అతను చనిపోయాడు అనుకోండి, ఉదాహరణకి ఒక అబ్బాయి చనిపోయాడు కానీ అతనికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు ఇతని ఆస్తి ఏదైతే ఉందో ఆ 2 పిల్లలకి చిరు సమానం పంచుకుంటారు. అలా లెక్క వస్తుంది. అంటే లీగల్ హెయిర్ 1 లీగల్ హెయిర్ 2 అని ఉంటుందండి. అది కాలం ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళకి వస్తుంది. అంటే భర్త వీలునామా రాయకుండా చనిపోతే ఆ ఆస్తి రైట్స్ అన్ని భార్యకు ఉంటాయి, అంతేనా? ఒక భర్త వీలునామా రాయకుండా మరణించినప్పుడు అతని యొక్క ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి అతని భార్యతో పాటు పిల్లలకు కూడా సమాన హక్కులు ఉంటాయి. అంటే భార్యకి సమాన హక్కు పిల్లలకి కూడా ఉంటుంది. ఎస్, ఇప్పుడు ₹1,00,000 ఉన్నాయనుకోండి మేడం, చనిపోయాడు ₹1,00,000 ఆస్తి, అతనికి 2 పిల్లలు అనుకుందాం, మిగతా ముగ్గురు అనుకుందాం, ఒక ముగ్గురు వేసుకుందాం లెక్క ప్రకారం, ఈమె ఒకటి 4 అవుతారు కదా, అప్పుడు మనిషికి 25,000 వస్తాయి. అంటే ఒకవేళ మొత్తం ఆస్తి ఆమె పేరు మీద రాస్తే ఆమెకు ఫుల్ రైట్స్ ఉంటాయి, ఒకవేళ రాయకుండా చనిపోతే హాఫ్ పిల్లలకి హాఫ్ భార్యకి ఉంటుంది. అయితే చిన్న కన్ఫ్యూజ్ వస్తుంది చెప్తాను. ఇప్పుడు ఆమెకి ఎలా, ఇప్పుడు ఉదాహరణకి ఏ అనే వ్యక్తి ఉన్నాడు, సో బి అనే వ్యక్తి ఆమె భార్య, ఓకేనా మేడం. సో ఇతను కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తం కూడా బి పేరు మీద రాశాడు, భార్య పేరు మీద రాశాడు అనుకుందాం. సో అతను రాసిన వీలునామాలో రావాలి నా తదంతరం నా భార్య ఆ ఆస్తిని ఏదైనా చేసుకోవచ్చు, దాన ధర్మ క్రయ విక్రయ ఏమైనా చేసుకోవచ్చు. అర్థమవుతుంది మేడం. అది అని ఆమెకి ఓల్ అండ్ సోల్ రైట్ ఇచ్చినప్పుడు ఇంకా ఎవరికి రైట్ ఉండదు. అక్కడ రాయాలి ఆయన, అంటే రాసిన దాన్ని బట్టి ఉండదు. నా స్వాధ్యతపు ఆస్తి అంటే నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉందో నా ఇష్టపూర్వకంగా నా తదంతరం నా భార్యకి ఫలానా ఆమె XYZ ఆమె ఏం పేరు రాసి ఆమె తన యొక్క ఆ యొక్క ఆస్తిని ఆమె ఏమైనా చేసుకోవచ్చు, దానం చేసుకోవచ్చు, క్రయం చేసుకోవచ్చు, విక్రయం చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎవరికైనా రాసుకోవచ్చు అని ఆటోమేటిక్గా గట్టిగా ఇచ్చినప్పుడు అంటే రాసేదాన్ని బట్టి ఉంటుంది. రాసిన దాన్ని బట్టి అది ఆమె ఇష్టం, ఆమె ఎవరికి ఏ విధంగా ఇచ్చుకోవచ్చు, ఆమె ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీరు ఇవన్నీ పాయింట్స్ మెన్షన్ చేయాలి అంటున్నారు కదా, ఒకవేళ పాయింట్స్ మెన్షన్ చేయకుంటే ఓన్లీ రాసి నా తదనంతరం ఆస్తి భార్యకి, అప్పుడు పిల్లలకు ఉంటుందా రైట్? అప్పుడు కూడా ఉండదు. ఓకే, ఉండదు. కాకపోతే రాయమని మనం చెప్తాము. అక్కడ స్వార్జిత పాస్తి అనేది కంపల్సరీ రావాలి, నా స్వార్జిత పాస్తి అని రావాలి. ఆయన వీలునామా రాసేటప్పుడు ఎలాంటి పాయింట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి? ఒకటండి, వీలునామా రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎక్స్పర్ట్ని కలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ప్రతి వీలునామా వెనక కంపల్సరీ 2 విట్నెస్లు ఉండాలి, ప్రతి వీలునామా కింద 2 విట్నెస్లు ఉండాలి. ఖచ్చితంగా వీలునామాదారుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అతని సంతకమో వేలిముద్ర ఉండాలి. అలాగే వీలునామాకి సంబంధించి ప్రత్యేక పేపర్లు అంటూ ఉండవు. ఏ వైట్ పేపర్ సామాన్యంగా ఈ వైట్ పేపర్ తీసుకుని దీని మీద రాసినా చెల్లుబాటు అవుతుంది. అంటే ఏం లేకుండా స్టాంప్ ఏమక్కర్లేదు, స్టాంప్ పేపర్లు ఏమక్కర్లేదండి, వైట్ పేపర్ మీద రాసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ప్రత్యేక భాష అంటూ ఏమి ఉండదు, మీకు వచ్చిన భాషలో మీరు రాయించుకోవచ్చు. అంటే భారత రాజ్యాంగం గుర్తించబడిన అన్ని భాషలు ఏవైతే ఉన్నాయో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఏదైతే అందుట్లో కూడా రాసుకోవచ్చు.
అలాగే వీలునామా రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు. ఉమ్, అలాగే వీలునామా అనేది ఎన్నిసార్లు అయినా కొట్టివేయచ్చు, ఎన్నిసార్లు అయినా మార్పులు చేర్పులు చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఈ రోజు ఈ వీలునామా తీసుకున్నానండి, ఈ రోజు రాశా, తెల్లారి నాకు నచ్చలా, చించిపడేయచ్చు, పడేసి మళ్ళీ నేను ఇంకో వీలునామా రాయొచ్చు. ఒక అట్లా ఉంటుంది. తర్వాత వీలునామా రాసేటప్పుడు స్పష్టంగా వివరంగా కొట్టివేతలు లేకుండా ఉండాలి. ఓకే. ఇప్పుడు అలాగే ఉదాహరణకి మనకు ముద్దు పేర్లు ఉంటాయి, ఉమ్, చంటి, బుజ్జి, కన్నా, నాని ఏ ఉంటాయి. ఫలాని మా నాన్నగాడికి కావాలి అన్నాం అనుకోండి, అలా కుదరదు. అతను రికార్డెడ్గా ఏం పేరు ఉందో రాయాలి. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి రికార్డెడ్గా ఒక వ్యక్తి పేరు సాయికృష్ణ ఉంది. సో అతని పేరు ఫలాని మా పెద్ద కొడుకు కుమారుడు అని సాయికృష్ణ ఆజాద్ అనే ఆయనకి ఇక ఈ ఫలానికి సంబంధించిన ఆస్తి, ఫలాని దగ్గర ఉన్న ఆస్తి అతనికి చెందవలేను, అట్లా రాయాలి. వీలునామా రాసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలతో రాయాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఆజాద్ గారు.